హాయ్ ఫ్రెండ్స్. సో బేసిక్గా సుడిగాలి సుధీరన్న రష్మి గారి జంట ఆల్మోస్ట్ మనకి 12 ఇయర్స్ పాటు అయితే సక్సెస్ఫుల్గా అయితే కొనసాగిందండి. సో ఈ మధ్య కాలంలో వాళ్ళ పేరు అనేది డిస్మాండిల్ చేసి ఒక సపరేట్ ట్రాక్ని అయితే వాళ్ళు పెంచుకున్నారనమాట. అండ్ దాని తర్వాత ఇంకో జంట చూసుకున్నట్లయితే నిఖిల్ గారు, కావ్యశ్రీ గారండి. సో వీళ్ళ పేరు కూడా అద్భుతంగా అయితే కొనసాగింది. సో వాళ్ళ మధ్య బ్రేకప్ వాళ్ళైతే వాళ్ళు కూడా సపరేట్గా అయితే వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. సో రీసెంట్ సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే సుధీర్ గారికి, కావ్యశ్రీ గారికి ఇద్దరికి కూడా పేరు అయితే పెడుతున్నారన్నమాట. సో ప్రతి షోలో కూడా వాళ్ళ కాంబినేషన్ అయితే రిపీట్ అవుతూనే ఉంది. సో బేసిక్గా ఇప్పుడు వస్తున్న ఆటకు సంబంధించి కూడా వాళ్ళ పేరుని అయితే క్లియర్ కట్గా చూపించడం జరిగిందన్నమాట. సో రీసెంట్గా వచ్చిన ప్రొమోస్లో కూడా చూసుకున్నట్టయితే సో వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో బేసిక్గా ఈ పేరు గురించి చాలా మంది కామెంట్ చేస్తూనే ఉన్నారన్నమాట. సో బేసిక్గా వీళ్ళిద్దరు కూడా సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు పేర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా సుధీర్ అన్న రష్మి గారి కాంబినేషన్ బాగుందా, లేకపోతే కావ్యశ్రీ గారిది నిఖిల్ గారి కాంబినేషన్ బాగుందా అని చెప్పేసి కింద కామెంట్స్ తెలియని ఫ్రెండ్స్. అండ్ నాకు తెలిసి అయితే సుధీర్ అన్న రష్మి గారి కాంబినేషన్ అయితే పిచ్చి పిక్స్ వెళ్ళిపోయే విధంగా అయితే కనిపించింది అనమాట. సో ఎస్ఆర్ జోడీ అంటే ఒక బ్రాండ్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో కాకపోతే కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ లవ్ ట్రాక్ పెడితే సో దాన్ని ఆడియన్స్ అందరూ కూడా పెళ్లి దాకా తీసుకువెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి సో వాటిని అయితే బ్రేక్ చేశారనమాట. సో కాబట్టి రీసెంట్గా మనకి సుధీర్ అన్న కావ్యశ్రీ గారి లవ్ పేరు అనేది పెట్టడం జరిగిందండి. సో ఈ పేరుకి సంబంధించి చూడటానికి బాగానే ఉంది, కానీ సో ఎందుకో కొంచెం జీర్ణించుకునే విధంగా అయితే కనిపించలేదన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఇదంతా కూడా కంటెంట్ షో కాబట్టి సో ఇలాంటివి హ్యాపీన్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి ఆటకి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈ నెల 5వ తారీఖు రోజు అయితే మనకి G5 యాప్లో అయితే ప్రసారం కాబోతుంది. సో 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 7వ తారీఖున శనివారం రాత్రి 9 గంటలకు సో జీ తెలుగులో అయితే ప్రసారం కాబోతుంది అనమాట. సో కాబట్టి ఇది హ్యాట్రిక్ షో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇది మ్యాటర్. ఇంకా సుధీర్ అన్నకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ పేరు గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. జై హింద్.